మొట్టమొదటిగా ఈ హృదయం దేవుని ఎదుట ఎర్రగొట్టబడితే ఆ హృదయం దగ్గర దేవుని యొక్క ప్రతి మాట ఆకాశ ద్వారాలు తెరిచి ఆయన వింటున్నాడు. రెండోదిగా ఆయన ఆజ్ఞను గైకొను ప్రతి వాడిని ఆయన సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. ఎంత సమృద్ధిగానో తెలుసా? ఈ లోకములో ఎవరి పట్టనంత లోకములో ఉన్నవారు చూసి హేళన పడే అంతగా ఆశీర్వదించేస్తాడు. ఆయన ఆశీర్వదించాలంటే ఆయన ఎదుట మనం లోబడాలి. లోబడే తనం ఎవరికైతే దేవుడు ఇస్తాడో, ఎవరైతే లోబడే తనాన్ని వినియోగించుకుంటారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. వారి బ్రతుకుల్ని మారుస్తాడు, వారి జీవితాలను మారుస్తాడు, వారి ప్రార్థన లైఫ్ స్టైల్ని మారుస్తాడు, వారిని అనేకులకి సాక్షిగా నిలబెడతాడు. ఈరోజు ఎవరైనా కావచ్చు, మన బ్రతుకు ఏదైనా కావచ్చు, దేవుడు ఒకటే అంటున్నాడు, నువ్వు నాకు ఇష్టమైన కుమార్తెగా ఉన్నావా, నాకు ఇష్టమైన కుమారుడిగా ఉన్నావా, ఇరిగి నలిగిన హృదయంలో నువ్వు ఉన్నావా, నువ్వు ఎటువంటి బ్రతుకులో ఉన్నావు, ఎటువంటి జీవితంలో ఉన్నావు, నువ్వు ఎలాంటి జీవితంలో ఈరోజు ఎలాంటి జీవన స్టైల్లో ఉన్నావు? నా సహోదరి సహోదరులారా, ఒక్కసారి